చేపల ఫ్రై. చేపల ఫ్రైకి కావలసిన పదార్థాలు, చేసే విధానం. చేప ముక్కలు ఇలా కండగల్ల ముక్కలుగా ఉంటే చేపల ఫ్రై బాగుంటుంది. ఇందులో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్‌ఫ్లోర్ 1 చెంచా, కొంచెం నిమ్మరసం, ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కొంచెం అలా ఘాటు పెట్టుకొని ఇందులో వేసి ఈ పచ్చిమిర్చి నూనెలో వేగాక చేప ముక్కలతో పాటు మిర్చి కూడా తింటే చాలా బాగుంటుంది. ఇష్టపడిన వాళ్ళు తింటారు. తర్వాత ముక్కలు ఇలా వస్తాయి. ఇప్పుడు వెలిగించి బాండీ పెట్టి తక్కువ నూనె పోసుకోవాలి. ఎక్కువ నూనె పోసుకుంటే తర్వాత అది వేస్ట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక చేప ముక్కలు ఇలా ఒకటొకటి సిమ్లో పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా ఒకవైపు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇలా అప్లై చేసి
చిన్నగా దీన్ని ఇలా తిప్పి రెండో వైపు కూడా చక్కగా ఏగేలా చూసుకోవాలి. ఇలా చక్కగా రెండు వైపులా దోరగా బంగారు రంగులో వేగిన తర్వాత ఇలా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆ నూనెలో కొంచెం కరివేపాకు, దీనిపై కొంచెం కొత్తిమీర వేడి మీద పైన కొంచెం ధనియాల పొడి, వేడిగా ఉన్నప్పుడే వేయాలి ధనియాల పొడి. ఇలా చేసి చాప్ ముక్కల ఫ్రై రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు టేస్టీ టేస్టీ చేపల ఫ్రై మీరు కూడా ట్రై చేయండి.